హైదరాబాద్లో బోనాల సందడి కొనసాగుతుంది. ఆషాఢమాస బోనాల్లో భాగంగా నగర వ్యాప్తంగా సందడి నెలకొంది. పోతురాజుల ఆటలు, తోటల, పలహార బండ్ల ఊరేగింపులు, శివసత్తుల పూనకాలతో మరోసారి కోలాహలంగా మారింది. క్యూ లైన్లలో క్రమ పద్ధతిన వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఆలయం లోపల నుండి త్వరగా బయటికి వచ్చి ఇతరులకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. గత శుక్రవారం 11వ తేదీ అమ్మవారి అభిషేకం, శిఖర పూజ, ధ్వజారోహణ ఇత్యాది కార్యక్రమాలతో ప్రారంభమైనటువంటి ఈ పండగ నిన్నటితో నవచండీ హోమంతో పూజలు పూర్తి చేసుకొని ఇప్పటికే జగదాంబిక, సికింద్రాబాద్, ఉజ్జయిని, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు పూర్తయ్యాయి. ఇవాళ లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు జాతర కొనసాగుతుంది. అలాగే వచ్చే భక్తులకు చిన్న మనవి, ఆలయం లోపల ఎవరు కూడా సెల్ఫీలు కానీ ఫొటోస్ కానీ తీయవద్దండి. ఈ 2 రోజులు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఆలయ సిబ్బందితో కానివ్వండి, పోలీస్ సిబ్బందితో కానివ్వండి, ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ చేయకండి. ఇదంతా మీ అందరికీ త్వరగా దర్శనం కావడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లలో భాగంగానే చేస్తున్నారు. అంతేగాని బోనాల్ తీసుకొని వస్తున్నటువంటి మహిళామూర్తులకు చిన్న మనవి, బోనంకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఉంది. మీకు అత్యంత త్వరగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి ఈ క్యూ లైన్ ఏర్పాటు చేయడమైంది. ఆ క్యూ లైన్ ద్వారానే మీరు లోపలికి రావాలండి. మెయిన్ గేట్ ద్వారా ఎవ్వరు కూడా రావద్దు. ఆ క్యూ లైన్ ద్వారా వచ్చి మీరు త్వరగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. హైదరాబాద్ బోనాల్లో లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు ఎంతో ప్రత్యేకం. నిజాం కాలం నుంచి సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ బోనాలు సమర్పించనున్నారు. ఉదయం నుంచే అమ్మకు బోనం సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఆలయం లోపలికి వెళ్లాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే చెప్తున్నా. శానిటైజర్ టీం ఆలయాన్ని లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు వేపాకులు ఇట్లా ఎక్కువగా జమ అయిపోయాయి. వచ్చి త్వరగా తీయవలసిందిగా వారితో కోరుతా ఉన్నాం. మేడం నమస్తే.
మీరు మాకు అటెండ్ చేయండి టెంపుల్ లోపల మీరు వెళ్ళండి. టీం మన ఇక తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి జల్లెకడువ, ఉదయం 4 గంటలకు బలిహరణ మరియు ఉదయం 5:30 దేవి మహాభిషేకం నిర్వహించారు అర్చకులు. రేపు ఘటాల ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎన్టీఆర్ నగర్లో కిల్లా మైసమ్మకు మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక బోనాల జాతరకు 15 నుండి 20 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.